ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. ఎందుకని అసలు? అది వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లేదు. హ్మ్. అక్కడ జగన్ రావట్లేదు. ఎందుకని? అక్కడ సరే ఆయన రావట్లే, ఇక్కడ ఈయన రావట్లే. ఇప్పుడు ఎట్లుంటదంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు. ఈయన ఆళ్ళనున్నప్పుడు విపరీతంగా అవమానపరిచాడు చంద్రబాబు నాయుడుని. ఇప్పుడు ఆయన రివెంజ్ తీసుకుంటాడు. అది తట్టుకునే శక్తి లేదు ఆయనకి. లేదు. కాబట్టి మనం మాట్లాడే ముందు మనకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వస్తది అని చెప్పి హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రేపు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. సరే, ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్‌లో నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లోకేష్ బాబుకుందా? పవన్ కళ్యాణ్ గారికుందా? ఎట్లా చెప్పగలుగుతాం? ఎందుకంటే మనం హ్మ్. పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఒక తీరుంటాయి. 100 రన్‌లు చేస్తాడు సచిన్ అని చెప్పి పందాలు కాస్తారు. డకౌట్ అయ్యి వస్తాడు. మొదటి బాల్‌కే ఔట్ అయ్యి వస్తాడు. ఎన్నో సార్లు అయింది అట్లా. ఎవరొస్తారనేది ఎట్లా చెప్పగలుగుతాం? సరే, ఇంకోటి, అది పాలిటిక్స్ అనేటివి మనం ఊహించలేము. కేసీఆర్ గారితోని మీరు దగ్గరగా ఉండి చూసారు కాబట్టి అడుగుతున్నా. కేసీఆర్ గారిది రోజు రొటీన్ ఎలా ఉంటది? ఏం ఫుడ్ తీసుకుంటాడు అసలాయన? ఆయన ఫుడ్ తక్కువ తీసుకుంటాడు చాలా. రోజు రొటీన్ ఎలా ఉంటదండి? మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటాడు. తక్కువ తీసుకుంటాడు. హ్మ్. ఆయన ఫుడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు. హ్మ్. కానీ తీసుకున్న ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీ ఫుడ్ ఉంటది. ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటది. కొంచెమే తీసుకుంటాడు ఆయన. ఆయన తినడం కంటే ఇతరులకు బయట సంతోషిస్తాడు. ఎప్పుడు ఒంటరిగా తినడు. ఎప్పుడు ఆయనతో పాటు 10 మంది ఉండాల్సిందే. ఆయన పెట్టడంలో తృప్తి పడతాడు. ఆయన సొంతంగా తినడంలో ఆయనకేం తృప్తి ఉండదు. బట్ ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు ఏదో ఒక ఇష్యూ మీద. ఆహ్, ఆలోచనలు అట్లున్నప్పుడు తిండి మీద ధ్యాస ఉండదు. బట్ ఆయన డైలీ రొటీన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మనలాగా ఉండదు ఆయనది. మార్నింగ్ అంతా ప్లానింగ్‌లో ఉంటాడాయన. ఆ పేపర్లు చదువుతాడు కాబట్టి, ఆ పేపర్ల ద్వారా చాలా విషయాలు ఆయనకు ఏం జరుగుతుందనేది తెలుస్తది. అందరిలాగా గాదు. మిగతా ముఖ్యమంత్రులు గాని, ప్రతిపక్ష నాయకులు గాని వాళ్ళ దగ్గరున్న అసిస్టెంట్స్ కట్ జేసి పెడతారు క్లిప్పింగ్స్. హ్మ్. ఈయన అట్లా ఎవరో సెలెక్ట్ చేసిన క్లిప్పింగ్‌లు చదవడాయన. హ్మ్. ఆయన మొత్తం పేపర్ చదువుతాడు. చదివినప్పుడు తనకు అవసరమైన వార్త గురించి ఆయన ఎంక్వైరీ చేస్తాడు. దాని మీద నాలెడ్జ్ పెంచుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఫోన్‌లు చేస్తాడు అవసరమైన వాళ్ళకి. ఆ రోజంతా అవే ఆలోచనలతోని, అటువంటి వాళ్ళతోనే మీటింగ్స్‌తోని గడుపుతా ఉంటాడు. ఆయనది ఎక్కువ టైం ప్లానింగ్ కోసం పెట్టుకుంటాడు. థాట్ ప్రాసెస్ చాలా డెప్త్‌గా ఉంటది ఆయనది. మిగతా వాళ్ళతోని మనం కేసీఆర్‌ని పోల్చలేం. యాహ్! ఒకసారి రాను రాను ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయి అనుకోవచ్చా? మారాలి. ఆ! తప్పకుండా మారాలి. ఎందుకంటే ఆహ్, నా దృష్టిలో అయితే కొంత బీసీలలో చైతన్యం వచ్చింది. ఓకే. బీసీలు పోలరైజ్ అయితున్నారు. కానీ అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకునేసరికి ఏమైతాయంటే బీసీల ఓట్లు చీలిపోతాయి. చీలిపోతుంది. ఆ! బీసీలు వాళ్ళంతట వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేదాకా ఓట్లన్నీ చీలుతూనే ఉంటాయి. ఈ సుదూర భవిష్యత్తులో అంటే పార్టీలు పెట్టొచ్చు. కానీ ఆ పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళని బట్టి ఆ పార్టీలు నిలబడతాయా లేదా అనేది ఉంటది. బట్ చాలా ఆవేశము, ఎమోషన్ బీసీలలో కనబడతా ఉంది. బట్ ఇప్పటివరకైతే ఏ నాయకుడు కూడా పార్టీ పెడదామని ముందుకు రాలేదు. ఒకవేళ మల్లన్నకు ఆ ఉత్సాహం ఉన్నా గూడా, కాంగ్రెస్ పార్టీయే బీసీ సీఎం చేస్తదని జెప్పి మహేష్ గౌడ్ జెప్తున్నాడు గాబట్టి, ఆయన ఆ పార్టీలనే ఉండి పోటీ పడతాడు గావచ్చు. కొత్తగా పార్టీ పెట్టే అవకాశం అంటే ఉండదంటారా? వాళ్ళు ఆయనను టర్మినేట్ జేస్తే పెడతాడు. హ్మ్. బట్ వాళ్ళు ఇప్పటివరకు నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై ఇవ్వకపోయినా గూడా, వాళ్ళు సైలెంట్‌గానే ఉన్నారు. మల్లన్నను బయటికి పంపే ధైర్యం గానీ, అవకాశం గానీ వాళ్ళకి లేదు. ఆ ఇచ్చిన నోటీస్‌కి ఆయన రిప్లై ఇవ్వకపోయినా గూడా ఆయనను ఏం జేయడానికి లేదు. కాబట్టి రేపు బీసీ సీఎంగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పోటీ పడొచ్చు. ఒకవేళ ఆయన పార్టీ పెడితే డెఫినెట్‌గా ఆయన ఒక లీడర్‌గా ఎవాల్వ్ అయ్యిండు కాబట్టి ఇంతకుముందు మల్లన్న కాదు ఆయన. హ్మ్. కొద్దిగా మెచ్యూర్డ్‌గా మాట్లాడితే గనుక ఇంకా అవకాశాలు ఎక్కువొస్తాయి. ఒక పార్టీ పెడితే నిలబెట్టుకోగలుగుతాడు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. మాస్ ఫాలోయింగ్ ఉంది. అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడు. మిగతా పార్టీలతోనే అట్లా అంటే ఏదో ఒక పార్టీతో రేపు గెలిచిన తర్వాతనో, గెలవడానికంటే ముందో అలయన్స్‌లో పోదాము అనే ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చినట్టయితే, వాళ్ళు సపోర్ట్ చేసినట్టయితే అన్ని రకాలుగా ఆ! మల్లన్న నిలబడగలుగుతాడు. బట్ ఆయన పార్టీ పెట్టే ఆలోచన ఉందో లేదో మనకు తెలీదు. యాహ్! సార్, నెక్స్ట్ మేమేమన్నా ఫ్యూచర్‌లో మేము ఎమ్మెల్యే లేదు లేదు. ఆ! నేను ఎమ్మెల్సీ నాకు గవర్నర్ కోటాలో ఇస్తేనే నేను వద్దంటా. తీసుకోలేరు. అవును. నేనెప్పుడు పాలిటిక్స్‌లో కేసీఆర్ గారు యాక్టివ్ ఇస్తేనే మీరు తీసుకోలేదు కదా సార్? లేదు. ఇప్పుడు కూడా తీసుకోను. ఆ! తీసుకోలేదు. ఇప్పుడు ఆ! కూడా తీసుకోను. అది యాక్టివ్ నాకు ఒకటే ఉండే రాజ్యసభకు అవకాశం వస్తే పోవాలని ఉండే. ఎందుకంటే దేశంలో చాలా సమస్యలున్నాయి. తెలంగాణ అంటే కేసీఆర్ గారు చూసుకుంటారు. ఆయన చాలా వరకు చేశాడు. ఎందుకంటే ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాడు లాస్ట్ 10 ఇయర్స్‌లో. ఆర్థికంగా ఇతరత్ర.
ఎవరు స్టాటిస్టిక్స్ డాటాతో వచ్చినా కూడా నేను వాళ్ళతో పోటీ పడగలుగుతా, చెప్పగలుగుతా. ప్రపంచంలోనే ది బెస్ట్ రూలర్ అంటే కేసీఆర్. ఎందుకు అంటే ఆర్థికంగా కేవలం 9.5 సంవత్సరాలల్లా ఆదాయాన్ని 3 రెట్లు 4 రెట్లు చేయగలిగాడు. జిఎస్డిపిని తలసరి ఆదాయాన్ని పెంచగలిగాడు. పెంచండి. అన్ని ప్రమాణాలలో ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను మొదటి 5 స్థానాల్లోకి తీసుకురాగలిగాడు ఏ పారామీటర్లోనైనా. మన భారతదేశ రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతోనే పోటీ పడ్డాడు ఆయన గ్రోత్లో. ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ని అడిగినా కూడా చెప్తుంది ఈజ్ నంబర్ 1. కాబట్టి తెలంగాణ గురించి ఇక మనం ఏ పదవి తీసుకున్నా చేయగలిగింది ఏం లేదు. రాజ్యసభకు పోతే మాత్రం దేశంలోని అనేక సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ఆయన అడిగింది కూడా అదొకటే, మీకు అవకాశం ఉంటే అదొకటి చూడండి అని చెప్పాము. బట్ ఆయనకు అవకాశం రాలేదు. ఒకవేళ రేపు మళ్ళీ వచ్చినప్పుడు నేను ఆయనతోని ఇదే సన్నిహిత సంబంధాలు ఉంటే వాళ్ళు ఆలోచిస్తే అప్పుడు అవకాశం వస్తే తీసుకుంటారు. రాజ్యసభ తీసుకుంటారు. ఓన్లీ రాజ్యసభ. నాకు ఏ పదవి మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు ఏది ఇస్తాను కానీ ఇవాళ రేపు పదవి ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అందులో నేను పోయి కూర్చొని చేసేది ఏం లేదు అన్నాడు. తర్వాత కూడా అన్నాడు ఆయన, ఏమన్నాడంటే నీలాంటి బాగా మాట్లాడగలిగే వాళ్ళు పెద్దల సభలో ఉండాలి, ఆ కొరత ఉంది మనకు అన్నాడు. నేను దానికి ఏం పెద్దగా నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. కేసీఆర్ గారికి మోడీ గారు భయపడ్డట్టేనా సార్ నిజంగా? అట్లా ఉండదు పాలిటిక్స్ లో. అట్లా భయపడపో పాలిటిక్స్ లో ఉండదు. కాకపోతే ఏంటంటే మొన్నటి ఓటమిలో మోడీ గారిది కీలక పాత్ర. కేసీఆర్ గారు మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి అయితే కనుక దేశవ్యాప్తంగా ఆయన ఎక్స్పాండ్ అవుతాడు. ఇంకొక జాతీయ పార్టీ వస్తుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ నామరూపాలు లేకుండా చేయాలనేది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్తో అలయన్స్ అయితే. బట్ ఇద్దరిని దెబ్బకొట్టాలంటే వాళ్ళిద్దరు అలయన్స్ కాకూడదు. సో కాంగ్రెస్ కూడా ఏముంది, ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలి. ఈసారి కాకపోయినా ఇంకోసారైనా మోడీతోనే బీజేపీతోనే తలపడాలి. కాబట్టి ఇద్దరు కలిసి అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఒకటి తర్వాత ఒకటి కట్ చేస్తున్నారు. సార్ ప్రజల్లో ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 6 గ్యారెంటీల విషయాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలవదు. ఇక్కడ పోటీ ఏంటంటే బీజేపీకి టీఆర్ఎస్కే ఉంటుంది. ఇప్పుడైతే ఈ వ్యతిరేకతను ఎవరు పంచుకోవాలనే దాని మీద. ఒకవేళ బీజేపీ కొంత లేసింది అనుకోండి, ట్రయాంగిల్ కంటెస్ట్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో ఎవరు వస్తారనేది చెప్పలేము. ఒకవేళ కనుక బీజేపీ ఇంకా తగ్గింది అనుకోండి, టీఆర్ఎస్ కేక్ వాక్ అవుతుంది. కాంగ్రెస్ అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? అంటే బహుశా పెడతామని అన్నారు కదా, ఈ కులగర